అయోధ్యకాండ ఎన్ని విషయాలు నేర్పుతుందో, మనిషి మనిషిగా బ్రతకడం, కుటుంబాలు సంతోషంగా ఉండడం, ఎంత పౌరుషం ఉండనివ్వండి, ఎంత ప్రతాపం ఉండనివ్వండి. భక్తి అన్న మాటకు అర్థం దైవాన్ని నమ్మి కలిసి రానప్పుడు కూడా ఆయనకి నమస్కరించి నిలబడగలగడమే. అదే అయోధ్యకాండ యొక్క ప్రధాన సందేశం. అందుకే అంత గొప్ప ప్రతాపం కలిగిన రామచంద్రమూర్తి అంతటి వాడు కాలం కలిసి రాకపోయినా దైవానికి నమస్కారం చేసి అరణ్యవాసానికి వెళ్ళిపోయి ధర్మ పరిపాలన చేసిన ఈ దేశంలో ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యడానికి మనందరం పునరంకితులం కావాలి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు మనందరికీ కూడా ధర్మాన్ని అనుష్ఠించడంలో ఏ వైక్లభ్యం కలగకుండా ధర్మానుష్ఠానం చేస్తూ భక్తి చెదరకుండా సర్వకాలముల యందు ఆయన పాదములను అట్లాగే పట్టుకుని ప్రవర్తించగలిగిన అనుగ్రహము మనకి కలగాలని ఆ శ్రీవేంకటేశ్వరుడి పాదార విందములకు నా శిరసు తాటించి నమస్కరిస్తూ స్వస్తి.